హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాస్తవ సంఖ్యలు మరియు దాని యొక్క దశాంశ విస్తరణ. దశాంశ విస్తరణకు ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉపయోగించవచ్చని మనం చూద్దాము. ఎగ్జాంపుల్స్ 10/3, 7/8, 1/7. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసి చూపించినాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అర్థమైతేనే మనకి ఎక్సర్సైజ్ 1.3 అర్థమవుతుంది. 10.3ని ఇలా 3తో డివైడ్ చేస్తే ఇలా మనకు భాగఫలం అనేది రిపిటేషన్గా వస్తుందన్నమాట. చేస్తూ ఉంటే శేషం ఒకటి వస్తుంది. 3 3 జా 9, రిమైండర్ 1 వస్తుంది. పాయింట్ పెట్టుకునేస్తే 0 పెట్టుకున్నారు. 3 3 జా 9, మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ జీరోస్ ఎన్నైనా పెట్టుకుంటా చేసుకోవచ్చు. 3 3 జా 9. ఇలా రిమైండర్ కంటిన్యూస్గా 1 వస్తుంది కాబట్టి కొద్ది వరకు చేసేసి స్టాప్ చేసేస్తాము. శేషంలో 1 1 1 1 1 ఇలానే వస్తూ ఉంటుంది. విభాజకము 3 ఇక్కడ. నెక్స్ట్ 7/8ని చేస్తే 8తో 7 డివైడ్ చేయాలి. 7 అనేది 8 టేబుల్ రాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 70 అవుతుంది. ఈ 7 0.8 64, 7 8 7 56, రిమైండర్ 4. పాయింట్ 0 పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి 8 5 40. ఇక్కడ రిమైండర్ 0 అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే 1/7 అనమాట. 7తో 1ని డివైడ్ చేయాలి. 7తో 1 డివైడబుల్ కావాలి కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 అవుతుంది, 10 అవుతుంది అనమాట. 7 7 పాయింట్, రిమైండర్ 3. పాయింట్ ఉంటుందిగా 0, 7 4 28, రిమైండర్ 2 వస్తుంది. పాయింట్ ఉంటుందిగా 0 పెట్టుకుంటాం. 7 2 14, రిమైండర్ 6. పాయింట్ ఉంది 0 పెట్టుకుంటాము. 7 5 7 8 56, రిమైండర్ 4 0. ఇలా 7 5 35, రిమైండర్ 50 వస్తుంది. మళ్ళీ 7 7 49, రిమైండర్ 1 అంటే మళ్ళీ రిపీటేషన్గా ఇలా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేసి ఇది పునరావృతం అవుతుందని మనం చెప్పగలము. శేషములు 3 2 6 4 5 1 అన్నీ వస్తాయి. ఇలా కంటిన్యూస్గా మళ్ళీ నెక్స్ట్ టైం ఈ 1తో చేస్తే మళ్ళీ ఏ సేమ్ మోడల్ మనకు భాగఫలం వస్తుంది. 3 2 6 4 5 1. విభాజకం 7. ఇక్కడ ఈ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ గమనించినట్లయితే కొన్ని పునరావృతం అవుతున్నాయి, కొన్ని అంతమవుతున్నాయి అన్నమాట. పునరావృతం ఒక నిర్దిష్ట తర్వాత శేషం 0గా మారింది. ఈ ప్రాబ్లంలో కొన్ని పునరావృతం అలాగనే రిపీటేషన్గా అవుతున్నాయి కాబట్టి ఈ 3 పాయింట్లు మనం గమనించుకోవాలి. శేషంలో పునరావృత వరుసలో ఉన్న సంఖ్యలు విభాజకం కంటే తక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ విభాజకం కంటే తక్కువగా ఉన్నాయి. అన్ని 3 ప్రాబ్లమ్స్ యొక్క విభాజకాలు శేషంలో గమనించినట్లయితే విభాజకం కంటే శేషంలో తక్కువగా ఉన్నాయి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్స్లో బెస్ట్ టైప్గా మనకు అడగవచ్చు. మల్టిపుల్ ఛాయిసెస్ 3 ఇచ్చి ఇంకొకటి సరికానిది అడగవచ్చు. 10/3లో ఒక సంఖ్య పునరావృతం అవుతుంది మరియు విభాజకం 7 అయిన 1/7 శేషాలు పునరావృతాలు 6 అంకెలు ఉన్నాయన్నమాట. 3 2 6 4 5 1. శేషములు పునరావృతం అన్నట్లయితే భాగఫలంలో అంకెలు పునరావృతం అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం శేషములు రిపీట్ అయినాయి కాబట్టి మనకు భాగఫలం కూడా రిపీట్ అవుతుంది అనమాట. ఇది ఈ పాయింట్, థర్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. శేషములు పునరావృతం అయితే భాగఫలంలో అంకెలు పునరావృతం అవుతాయి. ఎగ్జాంపుల్ 10/3లో భాగఫలంలో పునరావృతము 3 అనేది పునరావృతం అవుతుంది. 1/7 యొక్క భాగఫలంలో 1 4 2 8 5 7 పునరావృతం అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనకు 1 4 2 8 5 7 అనేది పునరావృతము అవుతున్నాయి. ఈ విధంగా గమనించాలి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉదాహరణలు మనం మాత్రం గమనిస్తే ఇవి మనకు అకనీయ సంఖ్యలకు అన్నిటికీ నిజం అవుతుంది అని గమనించుకోవాలి. ఇక్కడ అకనీయ సంఖ్యలలో 2 ప్రధాన అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేశం 0 అవుతుంది, దేశం 0 కాదని పొందుతున్నాము. అంటే పునరావృతం అయ్యే శేషాల వరుసను మనం పొందుతున్నాము అని అర్థం. ఇప్పుడు శేషం 0 అయిన సందర్భంలో ఈ విధంగా ఉంటుంది. 7/8 మన సోపానం చూసాము కదా, 0 అవుతుంది అనమాట. ఇది 7/8 0.875, ఇక్కడికే స్టాప్ అవుతుంది, 0 వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని అంతమయ్యే దశాంశ విస్తరణ అంటాము. శేషం ఎన్నటికి 0 కాదు. కొన్నింటికి 10/3కి 1/కి 0 కాలేదు కాబట్టి వీటిని అంతం కాని ఆవర్తనం అనే దశాంశాలు అని అంటాము. అంతం కాదు, ఆవర్తనం రిపీటెడ్గా అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ 10/3లో భాగఫలం 3 పునరావృతం అవుతుంది. 3.3 బార్ అని రాస్తాము. ఇలా రిపీటేషన్గా వస్తే వాటిని మనం అన్నిటికీ రాయకుండా 3 పైన బార్ పెడతాం. ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నెంబర్ పైన బార్ రాస్తాము. 1/7 యొక్క భాగఫలంలో 1 4 2 8 5 7 అనేది వీటిలో పునరావృతం అయ్యాయి. ఈ ప్రాబ్లంలో 1 4
2857 అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇవన్నీ రాసుకొనేసేసి దీనిపైన బార్ వేస్తాం. మళ్ళీ ఇవన్నీ రాయకుండా ఈ విధంగా చూడండి, ఇక్కడ 1/7 0.142857 బార్గా రాస్తాము. అంకెలపై గల గీత పునరావృతమయ్యే సంఖ్యల సమూహాన్ని సూచిస్తుంది. ఈ గీత ఏమని సూచిస్తుంది అంటే ఆ అంకెలు రిపీట్ అవుతున్నాయని మనం గమనించాలన్నమాట. 3.57 పాయింట్ తర్వాతనే ఉండాల్సిన పని లేదు. ఒక పాయింట్ ఒక నెంబర్ వదిలేసి కూడా నెక్స్ట్ నెంబర్లో రిపీట్ అవ్వచ్చు. 3.572 బార్, ఇక్కడ 72 మాత్రమే రిపీట్ అవుతుంది అనమాట, 5 రిపీట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ కూడా అంతం కాని ఆవర్తమయ్యే దశాంశము. అంతం కావు, ఆవర్తం అంటే రిపీటెడ్గా అయ్యే దశాంశాలు ఉంటాయి. ఆకర్ణీయ సంఖ్య దశాంశం ఇస్తున్న 2 సందర్భాలు మాత్రమే ఉంటాయి. అవి అంతమయ్యే దశాంశాలు, అంతం కాని ఆవర్తమయ్యే దశాంశాలు. ఈ విధంగా మనము అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ విస్తరణ గురించి తెలుసుకుంటాము. కొన్ని నెంబర్స్ని గమనించినట్లయితే మనం ఇక్కడ 3.14267 అనేటువంటి సంఖ్యలను గమనిస్తే మనకు వాటిని కూడా మనం అకర్ణీయ సంఖ్యలుగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎలా అంటే నెక్స్ట్ చూద్దాము. 1.2727 వంటి సంఖ్య అనగా 1.27 బార్. దీన్ని దశాంశ విస్తరణ, అంతం కానీ ఆవర్తమయ్యే దశాంశం. ఇక్కడ 27277గా రాసాం కానీ ఇది అంతం కాదు, ఆవృతం అవుతా ఉంది. కాబట్టి వీటిని మనం అకర్ణీయ సంఖ్యలా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.